సరే, భారతదేశపు నేలల్లో దాగి ఉన్న కథేంటో ఇప్పుడు చూద్దాం. మన కాళ్ల కింద ఉన్న నేల అది ఒక నాగరికత కథనే చెబుతోంది. అంటే ఇది భూమికి ఉన్న ఒక జీవమున్న చర్మం లాంటిది. ప్రకృతి శక్తులే దీనికి రూపాన్నిచ్చాయి. చూసారా, ఈ చిత్రమే మనం చూడబోయే వైవిధ్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది. దీనిపై అధికారిక వర్గీకరణ ఇచ్చింది ICAR. వీళ్లు నేలలను 8 రకాలుగా విభజించారు. ఈ 4 కారణాలు కలిసే మనం చూసే ప్రతి నేలను ఎన్నో ఏళ్లుగా సృష్టిస్తున్నాయి. మన ప్రయాణంలో మొదటి స్టాప్ ఇండో-గంగా మైదానం. ఇది భారతదేశపు వ్యవసాయ కేంద్రం. ఒండ్రు నేలలే చాలా ముఖ్యం. దేశంలో దాదాపు సగం భూభాగం వీటితోనే నిండి ఉంది. నదులు తెచ్చిన ఈ మట్టి వల్లే దేశంలో ఎంతోమందికి జీవనోపాధి దొరుకుతుంది. అయితే ఈ ఒండ్రు మట్టిలో కూడా 2 రకాలున్నాయని తెలుసా? అవే ఖాదర్, భంగర్. ప్రతి ఏటా వచ్చే వరదలు ఖాదర్ నేలలకు కొత్త ఒండ్రును చేరుస్తాయి. అందుకే ఇది చాలా సారవంతమైనది. ఇక భంగర్ విషయానికొస్తే ఇది పాత ఒండ్రుమట్టి, వరదలు రాని ఎత్తైన ప్రాంతాల్లో ఉంటుంది. ఇప్పుడు మన ప్రయాణం దక్షిణం వైపు దక్కన్ పీఠభూమిలోని నల్ల నేలలను చూద్దాం. దీన్ని రేగడి నేల అని కూడా అంటారు. పత్తి పంటకు ఇది ప్రసిద్ధి. దీన్నే స్వీయ దున్నే నేల అంటారు. తడిస్తే ఉబ్బుతుంది, ఎండితే పగుళ్ళిచ్చి గాలిలోపలికి వెళ్తుంది. కొన్ని పోషకాలు తక్కువే అయినా తేమును మాత్రం బాగా పట్టి ఉంచుతుంది. ఇక దక్కన్ పీఠభూమిలోనే కనిపించే మరో ముఖ్యమైన నేల రకాన్ని చూద్దాం. దీని ఎరుపు రంగుకు కారణం ఫెర్రిక్ ఆక్సైడ్స్. అదే నీటితో కలిసినప్పుడు పసుపు రంగులోకి మారుతుంది. పశ్చిమ కనుమల పైన లాటరైట్ నేలలుంటాయి. ఇవి తోట పంటలకు చాలా మంచివి. పశ్చిమ రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాల్లో ఈ నేలలు కనిపిస్తాయి. ఇక్కడ వ్యవసాయం ఒక సవాలే. మరి ఇన్ని రకాల నేలలున్నాయి కదా, వీటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడాలి? దానికి ఒక సమాధానం పచ్చిరొట్టె ఎరువు. ఇది ఒక సాంప్రదాయ పద్ధతి. జనుము లాంటి పంటలను పెంచి వాటిని మళ్లీ నేలలోనే కలిపేస్తారు. దీనివల్ల నేలకి పోషకాలు అందడమే కాదు, దాని స్వరూపం కూడా మెరుగవుతుంది. మరి మన కాళ్ల కిందున్న ఈ నేల వనరా, లేక మనం కాపాడుకోవాల్సిన వారసత్వమా?